రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మనం ఈరోజు ఈ వీడియోలో ధవళేశ్వరం బ్యారేజ్ మధ్యలో ఉన్న బొబ్బర్లంకనైతే మనం చూడబోతున్నాం. అటు గోదావరి ఇటు గోదావరి మధ్యలో పచ్చని చెట్ల మధ్య ఒక అందమైన గ్రామం అని చెప్పొచ్చు. ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఈ చుట్టూ ఉన్న ప్రకృతి మధ్యలో ఒక కాలువ అయితే వస్తుంది. ఏ ప్రాజెక్ట్కైనా సరే కుడి కాలువ, ఎడం కాలువ, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ఉంటుంది. కానీ ధవళేశ్వరం ప్రాజెక్టుకి మాత్రం మిడిల్లో కూడా ఒక కాలువ ఉంటుంది, మధ్యలో కూడా. అదే ఈ కోనసీమ ప్రాంతంలో ప్రవహించే ఈ కాలువ. ఇది బొబ్బర్లంక నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బొబ్బర్లంక కోనసీమకి ముఖద్వారం కింద కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోదావరి మధ్యలో ఏర్పడిన ప్రాంతం కోనసీమ. ఆ కోనసీమ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కోనసీమకి ముఖద్వారం కింద చెప్పుకోవచ్చు. రైట్గా వెళ్తే ధవళేశ్వరం వెళ్తుంది. నేనైతే ఇప్పుడు విద్యావరం నుంచి వచ్చాను. రైట్ టర్నింగ్ తీసుకుంటే మనం కోనసీమలోకి అయితే ఇక్కడి నుంచే ప్రవేశించినట్టు. ఇక్కడ రైట్ సైడ్లో ఒక 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మనందరికీ కోనసీమ అంటే ఫస్ట్ గుర్తొచ్చి కొబ్బరి చెట్లు. ఎందుకంటే ఎక్కడ చూసినా చాలా విరివిగా కొబ్బరి చెట్లనే ఉంటాయి, కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా. వాటన్నిటి మధ్య ప్రయాణం అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఊళ్ళో మనకి రైట్ సైడ్ ఏమో కాలువ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ గోదావరి ఉంటుంది. అదేవిధంగా ఆ కాలువ అవతల కూడా గోదావరి నది ఉంటుంది. మన ఇదే రోడ్లో 14 కిలోమీటర్ల ముందుకు వెళ్తే పూతరేకు పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు ఆత్రేయపురం. ఆత్రేయపురం పూతరేకులు. మనం 14 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆత్రేయపురం అయితే చేరుకోవచ్చు. అక్కడి నుంచి 4 కిలోమీటర్లు వెళ్తే ఆంధ్రాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళొచ్చు. అలాగే కంటిన్యూ వెళ్తే రావులపాలెం, అక్కడి నుంచి ఇంకో 7 కిలోమీటర్లు. చెప్పాలి అంటే ధవళేశ్వరం నుంచి జొన్నాడ వరకు ఒక ప్యారలర్ రూట్ కింద అయితే ఉంటుంది యువతల. అంటే నదికి అవతల అలా ఉంటుంది, నది మధ్యలో ఇక్కడి నుంచి ఉంటుంది. ఈ రోడ్లో ప్రయాణం కూడా ఒక మధురానుభూతిగా అయితే ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ రోడ్డుకి ఎవరైనా ఈ ప్రాంతంలో ఎప్పుడు వెళ్ళని వాళ్ళు వస్తే కనుక వాళ్ళు చాలా అంటే చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా అయితే ఉంటుంది. మన తెలుగు సినిమాల్లో చాలా సినిమా షూటింగ్లు ఈ ఏరియాలో జరిగినాయి. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక సినిమా స్పాట్ కింద చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు కావచ్చు, పక్కన ఉన్న కాలువ కావచ్చు, అక్కడున్న చిన్నపాటి చెక్ డ్యామ్ లాంటివి కావచ్చు, లెఫ్ట్కి వెళ్తే అరటి తోటలు, రైట్కి వెళ్తే ఇంకా రకరకాల తోటలు. ఒక మాటలో అయితే మనం చెప్పలేము. కాబట్టి మన లైఫ్లో ఇటువంటి రోడ్లలో మనకి కుదిరినప్పుడైనా సరే ఒక్కసారైనా జర్నీ చేస్తే ఆ అనుభూతి వేరేలాగా ఉంటుంది. ఎండాకాలం వస్తే చెట్లు ఎండిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం అంత ఇదిగా ఉండదు. కానీ అది శీతాకాలం అయితే జర్నీ మాత్రం సూపర్ అయితే ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అద్భుతమైన ప్రయాణం చేయాలంటే మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి ప్రారంభించిన, విద్యావరం నుంచి ప్రారంభించిన బొబ్బర్లంక వచ్చి ఈ రోడ్లో ఒకసారి జర్నీ చేస్తే ఆ అనుభూతి అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. సరదాగా ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను మీ కళలక్ష్మణ్ కుమార్. రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవితం. అదేనండి, బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డులను ఫాలో అవుతూ జర్నీ చేస్తే అదే రోడ్డు భద్రత. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు.